మసక మసక చీకటిలో నైట్ అయితే కనబడదు పొద్దునొచ్చి కలుసుకో. అవునా? సరే. హలో అండి, ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ థియేటర్. సెకండ్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుందండి, బాగా నవ్వచ్చు. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. సపోర్ట్ అస్. ఎవరికి చెప్తున్నావు? కెమెరాకి. కెమెరా అక్కడ ఉంది. ఇటుందా? మీకేనండి, మీకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ థియేటర్. ప్లీజ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ. బాయ్. ఏంటండి అప్పుడే మా రూమ్ వచ్చేసిందా? థ్యాంక్స్ అండి, బాయ్. నువ్వు అసలు మీ అడ్రస్ చెప్పావా నాకు? చెప్పలేదు కదా, సారీ అండి. 100 feet రోడ్, 101 అపార్ట్మెంట్, 102 ఫ్లాట్ నంబర్. పదండి వెళ్దాం. వెళ్దాంలే రాంబాబు, నేను నీకు నవరసాలన్నీ చూపిస్తానని చెప్పాను కదా. నువ్వు కాసేపు ఆ వ్రతం ఆపు, నేను బండి పార్క్ చేసి తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను, ఓకేనా? అది కాదండి, నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు. అయిపోయి వెళ్ళిపోయిందా? ఛీ, నా బతుకు. ట్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాను ఆనందపడే లోపే యాక్సిడెంట్ చేసి చచ్చిపోయినట్టు. జాబ్ వచ్చిందని ఆనందపడే లోపే ఈ తింగర దగ్గర బుక్ అయిపోయినట్రా బాబు. అర్జెంట్గా టాయిలెట్ వచ్చేస్తుంది. ఎలాగా? ఇదేం మొదలట్లేదు, ఎక్కడ పోసుకోవాలి? బ్రో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఉంటే కొంచెం రెస్పాండ్ అవ్వరా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి బ్రో, నాకు నైట్ అయితే కళ్ళు కనిపించావు, ఒక హెల్ప్ చేస్తారా? సారీ బ్రో, చిల్లర లేదు. పర్లేదు, ఫోన్ పే చేసేయండి. చిచి, నేను ముష్టోని కాదు బ్రో, నాకు అర్జెంట్ టాయిలెట్ చేస్తుంది. కొంచెం ఎవరు చూడని ప్లేస్కి గైడ్ చేస్తారా ప్లీజ్? హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు సన్నీ లీల్ అంటే అందమైన పిల్లం వస్తుంది. సరే సరే, వచ్చేయండి, తీసుకెళ్తాను. పదండి. పోసుకోండి. ఎవరు లేరుగా, చూస్తే బాగోదు కదా, బయలుదేరు. అమ్మయ్య, ప్రశాంతత అంటే ఇదేరా. ఓయ్, ఏం చేస్తున్నావు? చిచ్చి, ప్రశాంతంగా పాట కూడా పాడనట్లేదు, ఇంకానే జిప్పిప్పలేదు. ఏం లేదండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఓ పర్లేదులే, నాకు అర్థమైంది. అర్జెంట్ అండి, వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఈ వ్రతం అవసరమా నీకు? ఆపమని చెప్పాను కదా. ఇదిగోండి, స్టార్ట్ చేస్తే ఆపకూడదు, ప్లీజ్ అండర్స్టాండ్. మరి నా నవరసాలన్నీ ఎలా చూపించాలి? అబ్బో, బోర్డు రసాలు రేపు ఆఫీస్ లో చూపించవచ్చు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, షో మీ ద వే. సర్లే రా. మీరేం దగ్గరికి వెళ్ళారుగా, ప్రొసీడ్ అవ్వచ్చా? మాట దూరంగా వస్తుందంటే ఖచ్చితంగా దూరంగా ఉంటారు. ప్రొసీడ్ అవ్వచ్చు, ఓకే. ఇక్కడ కూర్చో. కింద రాయనట్టుందండి, నాకంటే కళ్ళాను. అదే వ్రతం చేస్తాను, మీరైనా చూడాలి కదా. నేను చూశాను, నువ్వు వ్రతం సిన్సియర్ గా చేస్తున్నావో లేదో అని టెస్ట్ చేశా, అంతే. టెస్ట్ రాయి కాబట్టి సరిపోయింది, అదే గాజు బెంగ అయితే 2 అంగళాల లోపల దిగిపోయింది. వెళ్ళిపోతే అలానే ఉంచేస్తానా? తీసేసేదానిగా. అయ్యి బాబోయ్, ఈ రాత్రి ఇంకేం దారుణాలు చూడలేటు. టెస్ట్ అయిపోయిందా? కూర్చోచ్చా? అయిపోయిందిలే, కూర్చో. రాయి తీసారా? తీసాను. ఇదిగో, ఇత్తిను. ఇప్పుడు చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అంటే అదే నీ గురించి చెప్పు అంటున్నా. 25 సంవత్సరాలు దాటి నీ అబ్బాయి జీవితం ఎలా ఉంటుందండి? నాది కూడా అంతే. నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మే మా అమ్మ, నాకున్న కొంచెం నమ్మకం కూడా తీసేసా మా నాన్న. ఇంకా మా వాడు ఫంక్షన్కి వెళ్తే మా వాడికి 20 లక్షల ప్యాకేజ్, ఫ్లాట్ కొన్నాడు, కారు కొన్నాడు, మొన్న ఒక బాబు కూడా పుట్టాడు. అవును, ఇంతకీ మీ బాబు ఏం చేస్తున్నాడు? ఓహో, జాబ్ కూడా రాలేదంట కదా. ఆయన అందరు అబ్బాయిలే మా అబ్బాయిలే సెటిల్ అవ్వాలంటే ఎలా కుదురుద్ది అని సూటుపడి మాటలతో మా పరువంతా తీసేసా మా చుట్టాలు. ఇంకా బీటెక్ 5 ఏళ్ళైనా జాబ్ కోసం నానా సంకలనాకే నేను. ఇంట్లో వాళ్ళకి ధైర్యం అవ్వాల్సిన నేను జాబ్ లేని రోజులో వాళ్ళకి భారం అయ్యాను. వాళ్ళని మనీ అడగలేక లోన్ యాప్స్, ర్యాపిడోలు, ఆకలి బాధలు, ఇదండి నా జీవితం. ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రపంచంలో నాకున్నంత దరిద్రం ఎవరికి ఉన్నది తెలుసా? ఒకరోజు బాగా ఆకలేసి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే 178 రూపాయలు ఉన్నాయి. అమ్మయ్యా, బిర్యానీ తినచ్చిన హోటల్కి ఆర్డర్ ఇచ్చేలోపు వచ్చిందండి ఒక మెసేజ్, 170 రూపీస్ ఈస్ డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ ATM ఛార్జెస్. అప్పుడు వచ్చింది మేడం నాకు ఏడుపు. బ్రేకప్ అయినప్పుడు కూడా అంతలా ఏడవలేదు తెలుసా? తలుచుకుంటే ఇప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. పోన్లే, ఇప్పుడు జాబ్ వచ్చేసింది కదా,
ఇంకేం ప్రాబ్లం ఉండదు. కూల్. చాలా థ్యాంక్స్ మేడం. చాలా రోజుల తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా. అందంలోనే కాదు మంచితనంలో కూడా మీరు శ్రీదేవే. నువ్వు ఇలా అన్న ప్రతిసారి నేను ఎప్పటికైనా శ్రీదేవి అంత పెద్ద యాక్ట్రెస్ అవుతా అని నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది తెలుసా. దీని వీక్నెస్ నాకు ఇలా వర్కౌట్ అవుతుంది. అవును, ఇందాకేదో బ్రేకప్ అయింది అని అన్నావు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండేదా? అదేంటి అలా అంటారు? ఏ నాకు ఉండకూడదా? అంటే నీకెలా పడిందా అని. దరిద్రం కలిపిన ఒక ప్రేమ కదా. అదేంటి నాకు అర్థం కాలేదు. చెప్తా. నేను బీటెక్ ఎగ్జామ్ చిట్టీలు చూసి మొత్తం రాశాక నాకు సుంచుకొని తీసుకుని ఒక వాయిస్ వినిపించింది. ఓయ్ నాకేం రాదు, చిట్టీలు ఇస్తావా అని అడిగింది. సర్లే అమ్మాయి బాగుంది కదా అని చెప్పి చిట్టీలు ఇచ్చాను. అప్పుడు ఆ అమ్మాయి చిట్టీలు రాస్తే దొరికేసింది. బోనస్ గా నా పేరు కూడా చెప్పేసింది. అంతే, అమ్మాయి కదా అని చెప్తాను వదిలేశారు. అబ్బాయిని కదా అని నన్ను అసెంబ్లీ డీబార్ చేశారు. ఇంత దరిద్రంలో కూడా హ్యాపీ విషయం ఏంటంటే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి నా నెంబర్ తీసుకుంది. వావ్, వాట్ ఏ చిట్టీల లవ్ స్టోరీ. దీనికే పడిపోయావా? చిచ్చి, అప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. హ్మ్. కానీ ఒక రోజు తన శారీలో ముందుకొచ్చి నా కళ్ళతో కథకలి, బాడీతో భరతనాట్యం, కాళ్ళతో కూచిపూడి చేసిందండి. అంత బాగుందా? బాగుందానా? శారీలో అంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు తెలుసా. బహుశా చూడలేనేమో. అంతలేదు. నువ్వు నన్ను ఇంకా శారీలో చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. నువ్వు నన్ను ఒక్కసారి గనక శారీలో చూస్తే నీకు మళ్ళీ నీ ఎక్సే గుర్తురాదు. అంత సీన్ లేదండి. తన దరిదాపుల్లో కూడా ఎవ్వరు రాలేరు. చూసుకుందామా? వద్దులేండి, మీకన్నా నా ఎక్స్ బాగుందంటే మరి మీరు ఫీల్ అవుతారు. చూడు రాంబాబు, నువ్వు నా ఈగో హర్ట్ చేస్తున్నావు. ఛాలెంజా? ఓడిపోతానికి ఛాలెంజ్ అని ఎందుకండి, వదిలేండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, శారీలో తను హలో? కొట్టేవారే లేరు. అర్థమైందా? ఏంటండి మాట్లాడలేదు? శ్రీదేవి గారు ఏంటి దీన్ని కూడా జలస్ ఫీల్ అయిపోతున్నారా? సరే, మీరే శారీలో బాగుంటారు, ఓకేనా? శ్రీదేవి గారు, శ్రీదేవి గారు ఏంటండి మీరు శ్రీదేవిలో శారీలో ఉంటారండి. చిచి చిచి, శారీలో శ్రీదేవిలో ఉంటారండి. ఎందుకంటే అంత కోపం అవసరం చెప్పండి. ఏంటి సడన్ గా సెంటిమెంట్ మారిపోయింది? కాకిరెట్ వాసన వస్తుంది. ఎవడ్రా నువ్వు బాడకావ్? ఇప్పటి వరకు నా మొగుడే నా చేయి పట్టుకోలే, నువ్వేవడ్రా పట్టుకోనికి? నీకు అసలు ఎట్లా కనబడుతున్నారా? అసలు ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావారా? నా చెయ్యి పట్టుకుంటావారా? వదిలేండి, అతనికి రీసెంట్ గానే బ్రేకప్ అయింది, అందుకనే ఇలా అయిపోయాడు. అవునండి, మీరు చెప్పారు కాబట్టి వదిలిపెడుతున్నా. వెళ్ళిపోతే మళ్ళీ ఎవరినైనా టచ్ చేస్తే తోలు తీస్తా. బాగైందా? ఈ టైంలో కూడా వ్రతం అవసరమా నీకు? ఇప్పుడు బాగైంది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. సరే సారీ, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు కూర్చో. మా నాన్న కూడా నన్ను ఎప్పుడు అంతలా కొట్టలేదండి. అయిపో అలా కొట్టేసిందంటే. సరేలే, ఏడవకు. ఇంకా చెప్పు. నా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. నా గురించి అంటే నా స్టోరీ నీకు మొత్తం ఆపోజిట్. స్టడీస్ అవ్వగానే మా నాన్న నాకు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు, కానీ నాకేమో యాక్టర్ అవ్వాలని ఉండేది. మా నాన్నకు ఆ విషయం చెప్తే కాలిరగొడతారు. అందుకే జాబ్ చేస్తున్నాను పేరుతో ఇక్కడ యాక్టింగ్ ట్రయల్స్ చేసుకుందామని చాలా కష్టపడి మా నాన్నను ఒప్పించా తెలుసా. ఏంటో మీ అమ్మాయిలు జాబ్ చేస్తానన్నా చేయొద్దంటారు. అదే మా అబ్బాయిలు జాబ్ ఎవడ ఇవ్వట్లేదురా మేము చెయ్యి ముర్రు అన్నా సరే సత్యనాడు చేయమంటారు. మీ అమ్మాయిలాగా మా అబ్బాయిలు కూడా చదువైన వెంటనే జాబ్ ఏం చేయట్లేదు పెళ్లి చేస్తామంటే ఎంత హ్యాపీగా చేసుకుంటాను తెలుసా. అవును రాము, నీకేదైనా ప్యాషన్ ఉందా? మా ఊర్లో ప్యాషన్ ప్లస్ బైక్ ఉంది. మరి లేకపోతే మొగుడు గతలే గంజినీళ్ళు తాగుతుంటే పేలం వచ్చి పెప్సీ అడిగిందంట. అంటే అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి నేను ఎందుకు పనికిరాని కేటగిరీ అండి. నేను జాబ్ తెచ్చుకోవడానికి మా అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా ప్యాషన్ అంటే మా నాన్న లుంగి పంచుతో సహా మొత్తం అమ్మేయాలి. ఏండే ఈ ప్రపంచంలో 3 జీవితాలండి. 1 వాళ్ళకి ఇష్టమైన పని చేసేవాళ్ళు, 2 చేస్తున్న పని ఇష్టంగా చేసేవాళ్ళు, 3 ఏ పని చేయకపోతే ఈ సొసైటీ మనల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తుంది తప్పక చేసేవాళ్ళు. మన 3వ కేటగిరీ, అది కూడా మీరు జాబ్ ఇస్తేనే. ఆల్రెడీ జాబ్ ఇచ్చేసాను కదా, ఎందుకంత డౌట్ నీకు? నా దరిద్రం గురించి మీకు తెలీదు. రేపు జాబ్ జాయిన్ అయ్యే లోపు ఏం పెంట అవుద్దో ఏంటో. అలా ఏం అవ్వదులే, నువ్వు టెన్షన్ పడకు. అవును, ఇంతకీ మీ సినిమా ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? చాలా ఆడిషన్స్ ఇస్తున్నా, కానీ ఎవ్వరు తీసుకోవట్లేదు. కనీసం నేను బాగా చేస్తున్నానో లేదో అని కూడా ఎవ్వరు చెప్పేవాళ్ళే లేరు. నువ్వైనా చెప్తావనుకుంటే నువ్వేమో ఈ గుడ్డి వ్రతం చేస్తున్నావు.
సర్లే రేపు పొద్దున్న నీకు ఆఫీస్ లో నా టాలెంట్ మొత్తం చూపిస్తా. చూసేద్దాం. అవును, నీకు ఒక విషయం తెలుసా? నా దగ్గర ఒక పెద్ద ప్రొడ్యూసర్ నంబర్ ఉంది. ఓ. ఆయనతో నేను రోజు కాల్స్ లో మాట్లాడతా తెలుసా? ఆయన ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారంట. నెక్స్ట్ వీక్ ఇండియా వస్తారు, కలుద్దామన్నారు. ఫారెన్ లో ఉన్నాడా? ఈడెవడో మనలాగా సొల్లు చెప్పే బ్యాచ్ అనుకుంటా. ఏమండి, మూవీ ఫీల్డ్ లో చాలా మంది ఫేక్ గా ఉంటారు, కొంచెం జాగ్రత్త. నాకు కూడా వాడి మాటలు కొంచెం తేడాగానే అనిపిస్తాయి, కానీ మా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి నమ్ముతున్నా. అవునా? ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడెందుకు? ఏమండి, ఫారెన్ లో ఉన్నాడంటే ఆడికి ఇప్పుడు పగలే కదా, చెయ్యండి. రెగ్యులర్ గా చేయాలి, లేకపోతే మర్చిపోతారు. హ్మ్. ఆ. హ్మ్. రింగ్ టోన్ భలే ఉంది రాము. థ్యాంక్ యూ. సరే, నువ్వు ఇక్కడ మాట్లాడు, నేను కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడతా. ఓకే. హ్మ్. హలో. హలో సార్. ఎవరండి? నేను సార్, నిన్న కాల్ చేస్తే మీరు ఫారెన్ లో ఉన్నా అని చెప్పారు. ఓ మీరా? మీ పేరు చెప్పారు, మర్చిపోయానండి. అంజలి సార్. ఓ, బాగుంది సార్. మీరు వచ్చాక నాకు ఖచ్చితంగా ఆఫర్ ఇప్పిస్తారు కదా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు డాన్స్ వినమ్మా, డాన్స్ ఇరుక్కు. మన బాగా క్లోజ్, మన సెట్ చేస్తాం కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా కదా. తెంగరది ఇది జనంలో బాగుపడదు. ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నారు? అదే ప్రొడ్యూసర్ నాకు ఇండియా రాగానే ఛాన్స్ ఇస్తా అన్నారు. నమ్మచ్చా? నువ్వు నీ డౌట్లు. ఆయనకి అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు అందరు తెలుసంట. దిల్ రాజు గారు అంటే డాన్స్ వినమ్మా, డాన్స్ ఇరుక్కు. ఆయన్నే. ఆయన కూడా సేమ్ ఇలానే అన్నారు. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. మీరు ఇంతకీ మీ పేరేం చెప్పారు? ఏంటి? అదే శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవిగా మార్చుకున్నట్టు, దినేష్ బాబు కాస్త విశ్వక్ సేన్ గా మార్చుకున్నట్టు మీరు ఏమన్నా పేరు మార్చుకున్నారా? లేదు కదా, మార్చుకున్నారులే, నేను సేఫ్ కదా. నేను మార్చుకున్నా, నా స్క్రీన్ నేమ్ అంజలి. అంజలి అంజలి అంజలి, గుండెల్లో దింపావే గొడ్డలి. లాస్ట్కి ఒక టెస్ట్. ఒకసారి మీ ప్రొడ్యూసర్ నెంబర్ చెప్తారా? నాకు తెలిసిన సర్కిల్లో తెలిసేమో కనుక్కుంటాను. 8248. సచ్చింది గొర్రె. భానుగారు, ఒకవేళ మీతో మాట్లాడిన అబ్బాయి చిచ్చి ప్రొడ్యూసరు, ఒకవేళ ప్రొడ్యూసర్ కాదు మీరు అమ్మాయి కదా అని చెప్పి మీతో పిల్లలు కలుగుతాడని తెలిస్తే మీరు తన్నే అనరు కదా. ఈ రోజులు ఇవన్నీ చాలా కామన్ అని చెప్పి వినమ్రతతో సానంగా ఆలోచించి తనకు క్షమించేస్తారు కదా. అయినా అలా ఏం అయ్యి ఉండదులే. ఒకవేళ అయ్యుంటే క్షమించేస్తారు కదా. నరుకుతా. నరికేస్తారు, వేసేద్దాం అంతే. నేను చూడ్డానికి మాత్రమే శ్రీదేవిని. నన్ను ఎవడైనా మోసం చేశాడని తెలిస్తే విజయశాంతి. ఆ ప్రొడ్యూసర్ గనక ఫేక్ అని తెలిస్తే వాడి మీద హెరాస్మెంట్ అని నానా కేసులు వేసి వాడిని బొక్కలో వేయిస్తా. వాడు బయటికి వస్తే నేనే 4 రౌడీలను తీసుకెళ్లి వాడు ఇంకో అమ్మాయి జోలికి వెళ్లకుండా వాడి 2 కాళ్ళు పట్టుకొని తల నేలకేసి కొట్టి చంపేస్తా. అలాగే చేయాలి ఎదవల్ని, అలాగే చేయాలి. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. చెక్కేస్తారు నన్ను. అవును, ఎందుకు ఇలా అడిగావు? ఏం లేదు, ఊరికే సరదాగా అడిగాను అంతే. వెళ్దాం పదండి. అవును రాంబాబు, నా దగ్గర నీ నంబరే లేదు. ఏది నీ నంబర్ చెప్పు, రింగ్ ఇస్తా. ఏం చేయాలి ఇప్పుడు? నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది. ఇన్కమింగ్ అవుట్గోయింగ్ 2 రావన్నమాట. మీ నెంబర్ ఇవ్వండి, రీఛార్జ్ చేసుకుని ఫస్ట్ మీకే కాల్ చేస్తాను. అదేంటి, ఇందాకే నీకు కాల్ వచ్చింది కదా, ఇన్కమింగ్ అయిపోయింది అంటున్నావు. దీని ఐక్యూ తగలయ్యా. అది నా ఫ్రెండ్ నెంబరు. నా సిమ్ పోయింది, రేపు కొత్త సిమ్ తీసుకుంటాను. సిమ్ తీసుకోగానే ఫస్ట్ మీకే కాల్ చేస్తాను, చెప్తున్నా కదా. సర్లే. సరే అండి, వెళ్దామా? సరే పదండి. ఇంకెంత మేనేజ్ చేయాలి ఏంటో. అమ్మయ్యా, కర్ర దొరికింది. మేడం, మీరు ఇన్స్టాలో రీల్స్ చేశారు కదా? అవునండి. నేను మీ రీల్స్ బాగా చూసానండి, మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మీ నెంబర్ ఇస్తారా? నేను అలా తెలియని వాళ్ళకి నంబర్ ఇవ్వనండి. లేదు, ఇచ్చేసేయండి. అదేంటండి, మేము మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. మీ నెంబర్ ఇవ్వండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి కదలనియ్యం. ఏంట్రా ఎక్స్ట్రాలా? కొడితే కొబ్బరికాయ పగిలినట్టు పగులుతాయి ఒక్కొక్కటి తలకాయలు. పక్కకు జరగండి. కొడితే చూస్తూ ఊరుకుంటాం. మరి నెంబర్ మర్యాదగా నెంబర్ ఇస్తావా లేదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? జరగండి.
కళ్ళ ముందు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే కళ్ళు కనపడకపోయినా కాటేరమ్మ కొడుకుని తలుచుకొని కాళ్ళు చేతులు తిప్పేయాలా. సంతకి పోనా? రండ్రా, రండి, రండ్రా. రాంబాబు రండ్రా, రండి. ఏం చేస్తున్నావు? మీరేం కంగారు పడకండి మేడం, నేను చూసుకుంటా. వాళ్ళు అక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. అవునా? ఒకసారి వచ్చినా చేయి పట్టుకోండి. రే, మీ ఎవరికి అక్క చెల్లె లేరేంట్రా? అరే వీడు పెద్ద కమెడియన్ లో ఉన్నాడు, వీడిని కొడితే మన బరువే పోతుంది. పద. మేడం, ఒక్కడైనా మిగిలాడా? ఛీ, వాళ్ళు చేసిన దానికన్నా నువ్వు చేసింది దరిద్రంగా ఉంది. అదేంటిది? మిమ్మల్ని కాపాడాను కదా. అఘోరించావులే, బండెక్కు. బండి ఎక్కడ? కర్ర సేఫ్టీకి పని చేస్తుంది. అదండి. ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు మేడం. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, అది నాకు కూడా తెలుసు. తప్పించుకోవాలని చూడకు. నీ ఎక్స్ కన్నా బాగున్నానో లేదో చెప్పు. ఆ విషయం నేను చెప్పలేనండి. ఎందుకు చెప్పలేవు? సరిగ్గా చూడు రాంబాబు, ఎంత బాగుంది చూడు శారీ. చూడు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. చూడు, బ్లౌజ్ కూడా ఎంత బాగుందో. వాచ్ అన్ని మ్యాచ్ అయ్యాయి. చూడు, సరిగ్గా చూడు. అయిపోయి చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నట్టు. ఓకే ఓకే, మీరు నా ఎక్స్ కన్నా బాగున్నారు. థ్యాంక్స్ రాంబాబు. ఎలాండి రాంబాబు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? బాను, మీ బావని పెళ్లి చేసుకుంటావా లేక వేరే వాళ్ళని చేసుకోమని చెప్పనా? మీ బావ నిన్ననే ఫ్లాట్ తీసుకున్నాడు. నాన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అతను సెటిల్ అవ్వడానికి ఇంకో 2 years టైం పడుతుంది. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. సరే, రేపు అబ్బాయిని కలుస్తా, రమ్మని చెప్పు. ఓకే నాన్న. కంగ్రాచులేషన్స్. బొంగు, అసలు నాకు బాయ్ ఫ్రెండే లేడు. మరి మీ నాన్నతాలు ఎందుకు చెప్పారు? ఆ అబ్బాయిని కలుస్తా అంటారుగా. అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. రేపు ఒక్కరోజు నువ్వు మా ఇంటికి వచ్చి నా బాయ్ ఫ్రెండ్ లా యాక్ట్ చేయవా ప్లీజ్? అయ్యి బాబు, ఏంటి బంపర్ ఆఫర్? నాకు ఇలాంటివి నచ్చవండి. జాబ్ మీరు ఇచ్చారు కాబట్టి మీరే అడుగుతున్నారు, నాకు ఓకే. ఎందుకే ఇప్పుడు? రేపు 8 o'clock. అంత పొద్దున ఎవరు లెగుతారు? మార్నింగ్ కాదు, నైట్. నైటా? అసలే శీతాకాలం, చలితో చచ్చిపోతుంటే నైట్ అవసరమా? పగల పెట్టుకోండి మీటింగ్. అది కాదు రాంబాబు, మా నాన్న ఏదైనా ముహూర్తం చూసుకునే చేస్తాడు. ప్లీజ్ రాంబాబు, నాకు వేరే ఆప్షన్ లేదు. మా నాన్న నొప్పిస్తే ఈ 2 years నేను యాక్టింగ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. ప్లీజ్ రాంబాబు, ప్లీజ్. ప్రామిస్ చేసావు, నువ్వు ఖచ్చితంగా వస్తున్నావు. థ్యాంక్స్ రాంబాబు. ఏ రాంబాబు ఒప్పుకున్నాడు, రాంబాబు ఒప్పుకున్నాడు. నేను ఎక్కడ వేసాను ప్రామిస్? నువ్వే కదా వేసేసుకున్నావు. తింగర్ బుచ్చి, తింగర్ తనక బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. అయిపోయింది, చెక్కేస్తారు నన్ను. అయిపోయింది, నా బతుకు అయిపోయింది, చెక్కేస్తారు నన్ను.